అంటే పొత్తు కోసం ముందు వైసీపీతో డిస్కషన్స్ జరిగింది అయితే మీకు ఇప్పటికి కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మీకు సుజనా చౌదరి సీఎం రమేష్ ఎందుకు రెఫర్ చేస్తున్నానంటే సేమ్ విత్ విజయసాయి రెడ్డి జరిగింది. ఓకే, వాస్తవం గ్రహించండి. వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఈసారి ముక్కుతూ ములుగుతో కూటమితో గెలుస్తాం బీజేపీ. మేము పైకి 400 సీట్లు అప్కి బార్ మోడీ సర్కార్ అన్నది పకోడీ కబురు, జరగదు. మాకు ఆంధ్రప్రదేశ్లో గోపేటలో ఆవిడున్నాడు. ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఉన్నప్పుడు ఏంటి దా అని మనం వాడుతుంటే జగన్మోహన్ రెడ్డి నో ఎవడైనా అది ఐఎన్డీఏ కూటమి బీజేపీ ఉన్నాయి. గెలిచిన తర్వాత ఎలక్షన్ తర్వాత చూద్దాం. అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్ ప్రయోజనాలు 5 ఏళ్ళలో స్టేట్ ప్రయోజనాలు పరిరక్షించినందుకు బీజేపీకి బిల్లులు మాత్రమే బయట నుంచి సపోర్ట్ ఇవ్వడం తప్ప ఇంకేది. మినిస్టర్ ఇవ్వండి, తొక్క ఇవ్వండి, తోటకు రోజు విజయసాయి రెడ్డికి మినిస్టరే తెలుసా మీకు, రోజు మిఠాయే. అది ఎలా ఉంటుంది నేచరా ఈ జగన్మోహన్ రెడ్డి కూడా పొత్తు కొప్పుకుంటే నాకు పని అయిపోద్ది కదా. ఇది ఒరిజినల్ కడుపు మాట. ఓకే, ఆ డిస్కషన్స్ జరుగుతాయి అంతే కదా. అవును, అది పాయింటే కదా. ఇప్పుడు సుజనా చౌదరి ఎలక్షన్ అయిపోయినట్టు ఏడిపెట్టి అంటే నాకు మినిస్టర్ ఉంది కదా, ఇదే కదా బాధ. అందుకే లటక్కని బీజేపీలో జాయిన్ అయిపోయిన ఇచ్చారేట వాళ్ళు. అది ఇది ప్రాంతీయ పార్టీకి వాళ్ళు ఆల్రెడీ చూపిస్తున్న వివక్ష. ఇది గమనించకుండా గాబరా పడితే ఓకే. సో ఏమైనా అవుద్దా ఈ కేసుకు సంబంధించి? ఏ వల్లకాడ అవుతారు అదేది ఆ కేజ్రీవాల్ నేను ఎత్తి కూర్చోబెట్టాలి కాబట్టి దానికి అక్కడ ఢిల్లీ లెక్కర్ స్కామ్. ఇక్కడ ఇలా ఆంధ్రప్రదేశ్లో కూటమి వచ్చింది, జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అబస్పాలు చేయాలన్న దాంట్లో ఉదంతరతోటి అన్నింటిలో చేతులు కాల్చుకుని చిచ్చి చేయట్లేదని ముందు పెద్దరెడ్డితో మొదలెట్టారు. ఏమైంది ఇప్పుడు ఆ బొడ్డోడు మీద పడ్డాడు మిథున్ రెడ్డి మీద. 4 రోజులు అది ఆవిడ ఎంక్వైరీకి పిలిచారు. బయట ఎక్కలెట్టుకుని ఈ తెప్పలగాలు రెడీగా ఉంటారు, పని పాటు లేకుండా సబ్బు సందర్భంలో దిక్కుమాల ప్రశ్నలు అన్నీ నోరు విప్పేసిన విజయసాయి రెడ్డి మొత్తం అరెస్ట్ పర్వాలే నడుస్తుంది. అరెస్ట్ అంటే అరెస్ట్ చూసాం కదా. ఓకే, సో అంటే ఆయన ఏదో బయట పెట్టేస్తాడు, ఏదో జరిగి బయట పెట్టేస్తాడు. అప్రూవర్ గా విజయసాయి రెడ్డి ఇలాంటి మాటలు ఎక్కువ వస్తున్నాయి కదా. అలా సినిమా ఏదో నాకు తెలీదు, ఇంకోటి ఏదో సమాధానం ఉంటుంది అలాగా, గుర్తులేదు మర్చిపోయాను నాకు తెలీదు, ఇవే చెప్తుండు. ఓకే ఓకే, సరే సార్. మీరు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, రాజ్యసభకు సంబంధించి విజయసాయి రాజ్యసభని ఎవరు ఫిల్ చేస్తారు అది ఫిల్ చేసి చూడండి అన్నారు కదా. సో ఇప్పుడు ఫిల్ చేసే పరిస్థితులు వచ్చింది. రేపు 22వ తారీఖు నామినేషన్ అయిపోతుంది. అన్నామలైకి కన్ఫర్మ్ చేసినట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి విజయసాయి రెడ్డిని మళ్ళీ అట్టే చేస్తారు ఇటు చేస్తారని పెద్ద చర్చ జరిగాయి కదా. విజయసాయి రెడ్డికి బీజేపీ షాక్ ఇచ్చినట్టే కదా ఇప్పుడు ఇది ఒక విధంగా చూసుకుంటే. మీరు ఎక్కడ పొరపాటు పడ్డారు, అది బీజేపీయే తీసుకుంటుందన్న విషయం గ్రహించండి. బీజేపీ ఆఫ్ కోర్స్ బీజేపీ తీసుకొస్తుంది. బీజేపీ తీసుకుంటున్నప్పుడు అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది? బీజేపీకి ఉంటుంది. మరి ఎవరికి ఉంటుంది? విజయసాయి రెడ్డికి. ఓకే, ఈయన రిజైన్ చేశారు కాబట్టి అది బీజేపీకి వెళ్తుంది. బీజేపీ పరంగా విజయసాయి రెడ్డికి గాంధారి కవచం వేసినట్టే కదా దుర్యోధనుడికి. బీజేపీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఆయన రాజీనామా చేశాడు. బీజేపీ ఎత్తుకడే కదా. అంటే మనం అప్పటి నుంచి చెప్తుంది కరెక్టే కదా. విజయసాయి రెడ్డికి కూడా ఇంకా ఈ వీరతిలకం తీసి బీజేపీ టికెట్ ఇచ్చి కూర్చోబెట్టేసింది అనుకోండి ఆర్కెస్ట్రా ఇలాగా. ఇంకా అసలు ఇక్కడ కామెడీ చో మామూలుగా ఉండదు వెళ్తా. ఓకే, అది ఖచ్చితంగా ఇప్పుడు అది జరిగితే ఇంకా అది ఇంకా అసలు ఓకంత. రేపు పొద్దున్న నాకు మా జీవీఎల్ నరసింహారావుకి ఉత్తరప్రదేశ్ నుంచి మనోడికి రాజ్యసభ ఇచ్చినా నేను ఆశ్చర్యపడ్డాను. జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే నేను లాస్ట్కి కొసరగా ఎవరు చెప్పారు రాననుకున్నారా అని చిరంజీవి డైలాగ్ కూడా చెప్పాడు కదా. ఆయన చెప్పాడు నేను మీ రాజకీయాల్లోకి రావాలని మీ పర్మిషన్ ఏమైనా తీసుకోవాలి, రావాలనుకుంటే అర్థం ఏంటి వాళ్ళు కోతాట ఆడిస్తుంటారు బీజేపీ వాళ్ళు. ప్రతి ఒక్కటి తాళ్ళు ఇచ్చేయాలి వాళ్ళకి. అందరినీ ఆడించేస్తుంటే వీళ్ళు దేవ్ జిల్లా కూర్చొని ఉండాలి. ఇక టీడీపీ ఎస్కేప్ అయింది, జనసేన ఎస్కేప్ అయింది, అవుట్ రైట్ గా మళ్ళీ బీజేపీ నాడు సురేష్ ప్రభు మొన్నటి పరమలనత్వాన్ని నేడు అన్నమలై వాళ్ళ దమ్మిడికి పనికిరాడు. తమిళనాడులో మాకు వేస్ట్ స్క్రాప్ అని హెచ్చరించారు, అక్కడి నుంచి మన ఎత్తికి తెచ్చారు. అక్కడి నుంచి ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా సార్. అదే చెప్తున్నాను, వాళ్ళు స్క్రాప్ తమిళనాడులో స్క్రాప్ అని అన్న ఏడీఎంకే పొత్తులో పెద్ద అవరోధం అన్నమలైనే కదా ఎత్తి అవతల కూర్చోబెట్టారు. అవునా కదా మరి. అంటే దారిని పోయిన దరిద్రాలన్నీ మన ఆంధ్రప్రదేశ్ని ఎత్తికెత్తారు. ఇక్కడ ఎవరికో రావాల్సిన దాన్ని ఇంకొకరికి ఎవరికో ఇస్తూ ఉంటారు. సురేష్ ప్రభుకి చూడండి, అప్పుడు రైల్వే శాఖ మంత్రి ఇచ్చిన తర్వాత శౌచాలయాలు సస్పెండ్ చేస్తారు, మన వాళ్ళు ఎగేసుకుని మినిస్ట్రీ ఇస్తారు. కానీ సురేష్ ప్రభు మాత్రం రైల్వే జోన్ ఇవ్వడు 5 ఏళ్ళ టెన్యూర్లో ఆంధ్రప్రదేశ్కి. ఇది మాత్రం మాట్లాడితే అర్రే ప్రసాద్ గడి పేటీఎం అమ్ముడు పోయినాడు